మళ్ళా నీళ్లు పంపింగ్ చేస్తే ఆ పిల్లలు మంచిగా చేయకుండా కూడా పంపింగ్ చేయొచ్చు. అవకాశం ఉండంగా కూడా కేసీఆర్కు మంచి పేరు రావద్దు, కేసీఆర్ మీద బద్ది బదనాం పెట్టాలి, బట్టగాల్చి మీద వారేయాలి అని కుట్ర మనసులో పెట్టుకొని కావాలని ఇవాళ కాళేశ్వరాన్ని పడావు పెట్టిండు ఈ దరిద్రపు ముఖ్యమంత్రి, ఈ వెకిలి ముఖ్యమంత్రి, ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు రేవంత్ రెడ్డి తన ఓట్ల కోసం, సీట్ల కోసం. మాయమైన బోరు బండ్లు మల్ల ఊరి దారి వట్టే, బాయి పుడికే దీసెక్రేను మోత మల్ల మోగవట్టే, వచ్చిపోయే కరెంటుతో మోటరేమో గాలిపాయే, వచ్చిపోయే కరెంటుతో మోటరేమో గాలిపాయే. అడగబోతే ముఖ్యమంత్రి కయ్య కయ్య మొరగబట్టే. నేను అడుగుదామని పోతే ఏమంటాడు? అడగబోతే ముఖ్యమంత్రి కయ్య కయ్య మొరగబట్టే, రైతన్నల పానాలతో రాజకీయమాడబట్టే, కాంగిరేసు పాలనొచ్చెనా రైతన్న కరువు బాధ వెంట తెచ్చెనా. ఉత్తగా రాలే కాంగ్రెస్, దాని ఎంబడి ఏం తీసుకొని వచ్చింది? కాంగిరేసు పాలనొచ్చెనా రైతన్న కరువు బాధ వెంట తెచ్చెనా, నీ పంటను ఎండబెట్టెనా రైతన్న నీ బతుకుల మంట పెట్టెనా. మాయమైన బోరు బండ్లు మల్ల ఊరి దారి వట్టే, బాయి పుడికే దీసెక్రేను మోత మల్ల మోగవట్టే, అరుసుకునే కరుసులేమో వెరిగిపాయే అరుసుకునే దిక్కే లేదు. అడగబోతే ముఖ్యమంత్రి కయ్య కయ్య మొరగబట్టే. వినుమొరుగుడు పాడుగాను ఏమంటాడు? పండబెట్టి చీర్తా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనేనా ఇది? గుట్లు వీకి గోళీలాడుకుంటా, పేగులు తీసి మెడలేసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటే కేటీఆర్ ఏమన్నాడంటే మేము బోటి కొట్టేటోని అన్నాడు. అరే ఊకేమన్నా గావు కొట్టేటోని అను, గావు కొట్టేటోళ్ళు అయితే గావు పడతారు. ఈ పేగులు మెడలేసుకుంటే ఏం పాడైంది? పేగులు తీసి మెడలేసుకుంటా, జేబుల కత్తెరలు వేసుకొని తిరుగుతున్నా అంటే కేటీఆర్ సార్ అన్నాడు మరి జేబుల కత్తెర ఉంటే అది జర అటు ఇటు అయితే వేరే ప్రమాదం అవుతుంది, నీకే జాగ్రత్త అని చెప్పి జేబుల కత్తెరలు వేసుకొని తిరుగుతున్నా, కళ్ళ గుడ్లు వీకి గోలికాయలాడుకుంటా. ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట? ప్రతిపక్షాల మీద కేసీఆర్ సార్ ఇట్లే మాట్లాడిండా? ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ గుడ్లు వీకి గోలికాయలు ఆడుకుంటా అని అన్నడా? ఎప్పుడన్నా అన్నడా? అనలే కదా. మహా అయితే ఏమంటుండే? ఉన్నమాట అంటుండే, సవటలు దద్దమ్మలు సన్నాసులు అంటుండే. కాంగ్రెస్ వాళ్ళంతా సన్నాసులు సవటలు దద్దమ్మలు అంటుండే, అంతే తప్ప గిసుటి మాటలు మాట్లాడకపోవు. ఈ రాకాసి మాటలు మాట్లాడుతున్నాడు నేనే. రక్తం తాగుతా, పండబెట్టి చీర్తా, ఆఖరికట మరి ఏం చేసుకుంటాడేమో. కేసీఆర్ సార్ షెడ్డి కూడా తీసుకొని పోతాడట, దాచిపెట్టుకో అల్మార్లో, ఎవడొద్దన్నాడు? షెడ్డి పట్టుకొని పోతాడట. ఏం మాటలు పాడైనాయి ఇవి? ఏం అసహ్యకరమైన మాటలు ఇవి? ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? ఇంత దరిద్రం కొట్టు ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చి కూర్చున్నాడు. మనం ఎత్తు మీదికి ఎత్తి పోసిన గోదావరి నీళ్లు ఏవి, ఎండాకాలమైన దుంకిన మత్తడి జాలు మాయా మాయే, ఎత్తు మీదికి ఎత్తి పోసిన గోదావరి నీళ్లు ఏవి, ఎండాకాలమైన దుంకిన మత్తడి జాలు మాయా మాయే, కువారాల కాంగిరేసు కుట్ర మనసుల పెట్టుకొని కాళేశ్వర ప్రాజెక్టును కావాలని పండబెట్టే, కాళేశ్వర ప్రాజెక్టును కావాలని పండబెట్టే, నమ్మినందుకు కాంగిరేసు నాగుంపామై కాటేసింది, నమ్మినందుకు కాంగిరేసు నాగుంపామై కాటేసింది, రెక్కదగిన పక్షివోలే రైతు బతుకు అల్లాడింది, కాంగిరేసు పాలనొచ్చెనా రైతన్న కరువు బాధ వెంట తెచ్చెనా, నీ పంటను ఎండబెట్టెనా రైతన్న నీ బతుకుల మంట పెట్టెనా. మా దిక్కైతే
కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి వాగులలో పోస్తే బ్రహ్మాండంగా వాగులు పొర్లేవి, వంకర్లు పొంగి పొర్లేవి, చెక్ డ్యాములు నిండా నీళ్లతో ఉండేవి. అస్సలు నీళ్ల బాధనే లేకుండే, మర్చిపోయినాం నీళ్ల బాధ అనేది. ఇదివరకు సమైక్య రాష్ట్రంలో ఎండాకాలం, వానకాలం, చలికాలం అని ఉండకపోవు, ఎప్పటికీ ఎండాకాలం అన్నట్టే ఉండు. ఆంధ్రలో పరిపాలనలో మన బతుకు ఎప్పటికీ ఎండాకాలం అన్నట్టే ఉండు, వానలు ఉండకపోవు, చెర్లలో నీళ్ళు ఉండకపోవు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా వానకాలమే అన్నట్టు అయిపోయింది. ఎక్కడ చూసినా నిండా నీళ్లతో చెరువులు. ఇదివరకు బతుకమ్మ వేసుకుందామంటే కూడా చెర్లలో నీళ్లు ఉండకపోవు, బకెట్ల బతుకమ్మ వేసుకుందాం. అటువంటిది కేసీఆర్ వచ్చిన తర్వాత సద్దుల బతుకమ్మ వచ్చిందంటే సంబూరంగా పోయి బ్రహ్మాండంగా నిండిన చెరువులల్లో బతుకమ్మ వేస్తే బతుకమ్మ సంబూరపడ్డది, బతుకు కూడా సంబూరంగా ఉండే. ఈ దుర్మార్గుడు వచ్చి ఇవాళ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఇంకిపోయేటట్టు చేసింది. నమ్మినందుకు కాంగ్రెసు నా గుంబామై కాటేసింది, రెక్క తెగిన పక్షి ఓలే రైతు బతుకు అల్లాడింది, పంట కోసే కాలమైన రైతు బంధు రాకపాయే. మీకు అందరికి వచ్చిందా రైతు బంధు? రైతు బంధు వచ్చిందా అందరికీ? రానోళ్ళు ఎంతమంది చేయెత్తురి? రైతు బంధు రానోళ్ళు చేయెత్తురి. రైతు బంధు రానోళ్ళు అక్కడ వినొస్తలేదు. చివరికి సభలో సగం మంది లావడుతున్నారు, సగం మందికి రైతు బంధు రాలే. నిన్న మొన్న కేసీఆర్ సార్ బస్ వేసుకొని బయలుదేరిండు కదా, జనంలో నిలదీసుడు మొదలుపెట్టిండు. నాయన రేవంత్ రెడ్డి, మేమైతే అదును మీద ఇద్దురా నాయన, పంట పెట్టుబడి చినుకు వడంగానే పెట్టుబడి ఇద్దుము, బ్యాంకులలో పడుతుండే, దుక్కి దున్నిన దగ్గర నుంచి పంట అమ్మేదాకా అడుగు అడుగున అండగా నిలబడ్డది మా ప్రభుత్వం. నువ్వేం చేస్తున్నావురా నాయన, ఇంకా రైతు బంధు వేయలేదు అని గల్లబట్టి అడిగిండు. అడిగేవరకల్లా నిన్ను ఏమంటున్నాడు ఎరికేనా? 9వ తారీఖు వరకు మొత్తం అందరికీ వేసేస్తా రైతు బంధు అంటున్నాడు. నీ బొంద పంట కోసే సమయం వచ్చింది, ఇంకా 9వ తారీఖు అట, ఇంకా తారీఖులు పెడుతున్నాడు, ఇంకా ముద్దతులు పెడుతున్నాడు. ఒక్క రైతు బంధే చక్కగా ఇయ్యరానోడు రేపు రుణమాఫీ చేస్తాడా? రుణమాఫీ చేస్తాడా? మళ్ళీ ఇప్పుడు వచ్చే ఆగస్టు 15కు రుణమాఫీ అని చెప్తున్నాడు. కొత్త ముద్దతు పెట్టిండు. అంతకుముందు ముద్దతు ఏంది? డిసెంబర్ 9. ఇప్పుడు కొత్త ముద్దతు ఏంది? ఆగస్టు 15. ఇక ఆగస్టు 15 అని ముద్దతు పెట్టి నాయన ఇక ఒట్లు పెట్టుకుంటున్నాడు కదా అంటే ఊరూరికి ఒక ఒట్టు. కరీంనగర్కి వస్తాడు, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు, ధర్మపురి పోతాడు, నరసింహస్వామి మీద ఒట్టు, ఊరంగల్ పోయిండు, ఏం యాదికి రాలే, పక్క నుంచి ఎవడో చెప్పిండు రామప్ప రామప్ప అన్నాడు. రామప్ప రుద్రేశ్వరుని మీద ఒట్టు అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు. ఇప్పుడు దేవుళ్ళకి భయం పట్టుకున్నది వీడు ఇత్తడో ఇయ్యడు. ఇక మా ఇజ్జత్ ఇస్తాడా ఏమి అని దేవుళ్ళ ఇజ్జత్ కూడా తీసేట్టున్నాడు. రేవంత్ రెడ్డి ఆగస్టు 15 నాడు నువ్వు కనుక రైతుల ఖాతాలలో ఆ రుణమాఫీ చేయకుంటే లత్తగొట్టిపోతావు. దేవుళ్ళే కదా ఏం చేయరని అనుకుంటున్నావేమో. పంట కోసే కాలమైన రైతు బంధు రాకపాయే, షావుకారు కాడ మల్ల అప్పు చేయక తప్పకపాయే. ఎందుకు పెట్టింది సార్ రైతు బంధు? షావుకారు దగ్గరకు పోయి అప్పు చేస్తున్నారు, చేయి చాపాల్సి వస్తున్నది, మిత్తి మీద మిత్తి విరిగిపోతున్నది. ఆ మిత్తి భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ దుఃఖం రైతులకు ఉండొద్దు, ఈ అప్పుల ఊబిల నుంచి రైతుల్ని బయటపడేయాలి అని తపించి తపస్సు చేసి ఎంతోమందిని అడిగి మాట్లాడి ఏం చేస్తే పోతుంది రైతులకి ఘోష అని తండ్లాడి వచ్చింది మొదలు కేసీఆర్ చేసిన పనులు చూడండి మీరు. ఆయన ఎంతసేపు పేదోళ్ళ గురించి ఆలోచించిండు. మొట్టమొదటి క్యాబినెట్లో 24, 25 నిర్ణయాలు తీసుకుంటే అవన్నీ కూడా పేదోళ్ళకు సంబంధించిన నిర్ణయాలే తీసుకున్నాడు ఆయన. వీడు వచ్చి ఇన్ని రోజులు ఒక్కటి పేదోళ్లకు మంచి చేసేది ఒక్కటి తీసుకున్నాడా? ఒకటి బస్సులలో ఫ్రీ అన్నాడు. ఇక ఆ బస్సులలో ఫ్రీ అన్నాడు ఏమో కానీ మా అక్కలైతే పాపం సంతోషంతో ఎక్కుతున్నారు కానీ అందులో సీట్లు ఉండలేవు, తగినని బస్సులు ఉండలేవు, ఆగమాగం అవుతున్నది. మగవాళ్ళకు పాపం వాళ్ళకి సీట్లు ఉండలేవు, సీట్లు లేక వాళ్ళు ఆడవాళ్ళని తిడుతున్నారు. ఈ నడిమిట్ల పాపం ఆటోళ్ళ బతుకుపోయింది. ఆటో వాళ్ళ బతుకుపోయి వాళ్ళు ఏడుస్తున్నారు. ఎటు చూసినా దుఃఖమే, ఏ కంటిలో చూసినా కంటతడే, ఎక్కడింత సంతోషం లేదు. పంట కోసే కాలమైన రైతు బంధు రాకపాయే,
షావుకారు కాడమల్ల అప్పు చేయక తప్పలేదు, వడ్డీ మీద వడ్డీ విరిగి నడ్డి ఇరిగిపోవట్టే, ఉరివోసుక రైతన్నలు ఉసురు తీసుకోవట్టిరి, ఉరివోసుకు రైతన్నలు ఉసురు తీసుకోవట్టిరి. మదమెక్కిన మంత్రిరేమో మంచి చెడ్డ మరిచినాడు. దీని మీద మనువయ ఏమన్నాడు ఎరికేనా? మదమెక్కిన మంత్రిరేమో మంచి చెడ్డ మరిచినాడు, రైతు బంధు అడిగినోని చెప్పుతోని కొడుతనండు, కాంగిరేసు పాలనొచ్చెనా రైతన్న కరువు బాధ వెంట తెచ్చెనా.